చూస్తున్నారు మీరు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఏదంటే ఫస్ట్ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా టీడీపీకి పయనం అవుతున్నారు. సో దాని వెనకాల ఏ కారణాలని ఉండనివ్వండి. సరే అధికారం కోసం వెళ్తున్నారా, లేకపోతే 4 రూపాయలు సంపాదించుకుందామని వెళ్తున్నారా, లేకపోతే ఆ పార్టీలో పొసగలేక వెళ్తున్నారా, ఇవన్నీ వేరే రకరకాల కారణాలు ఉండొచ్చు. ఎవరి కారణాలు ఆడుకుంటాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్టీ గతంలో వైసీపీలోకి ఫిరాయించారు, టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీ నుంచి కూడా ఫిరాయిస్తూ ఉన్నారు. సో సరే ఇది అలాగా పొలిటికల్గా ఉండే ఆచారమే. సో అదొక అంశం అయితే ఈ ముఖ్యంగా ఈ కాదంబరి జిత్వం అనే అంశం కూడా చాలా చిలికి గాలవాన్ అవుతూ ఉంది. సో ఏంటి సార్ ఈ రెండింటి మీద మీకున్నటువంటి సమాచారం? మరి ఇంకో మూడోది ఏంటంటే ఏదైతే గుడ్లవల్లేరు కాలేజీలో అమ్మాయిలు నూడికి సంబంధించిన అంటే ఆ కెమెరా ఏదో పెట్టి రకరకాల ఫోటోలు తీయడం, 300 మంది అమ్మాయిల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంలో పడేయడం, ఈరోజు దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు 3 రోజుల నుంచి ఇది కూడా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో ఏంటి సార్ మూడింటి మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి నమస్కారం అండి. మేడం సార్ ఏదైనా సరే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఏదైనా రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, శాసనసభ కావచ్చు, ఏదైనా సరే జనరల్గా మన దగ్గర అంటే మన రాజ్యాంగం లేదా మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం రాజ్యాంగం ఫాలో అయిన దగ్గర నుంచి లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనే కాన్సెప్ట్లు, ప్రతి పార్టీకి ఒక ఐడియాలజీ, ప్రతి పార్టీకి ఒక కైండ్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక కైండ్ ఆఫ్ డిఎన్ఏ, బీజేపీ పార్టీకి ఒక కైండ్ ఆఫ్ డిఎన్ఏ, టీడీపీకి ఒక కైండ్ ఆఫ్ డిఎన్ఏ, జనసేనకు ఒక కైండ్ ఆఫ్ డిఎన్ఏ, వైఎస్ఆర్సీకి ఒక కైండ్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుందండి. ఇందాక టీడీపీ వాళ్ళు మాడినప్పుడు విన్నాను, వైఎస్ఆర్సీ వాళ్ళు మాడినప్పుడు విన్నానండి. ఇప్పుడు నాకు ఈ రోజు ఉండే మైండ్ సెట్ రేపు ఇంకోలా ఉండొచ్చు. అంటే నేను రేపు పొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను ఒకదాన్ని నమ్మి ఒక వైఎస్ఆర్సీ జాయిన్ అయ్యాను అనుకోండి, నేను దాన్ని నమ్మి ఇంకో పార్టీకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ టైం నా ఐడియాలజీ మార్చవచ్చు. సో పార్టీ మారం అనేది యాజ్ లాంగ్ యాజ్ రాజ్యాంగం బద్ధంగా పరంగా వెళ్తే దాన్ని తప్పబడ్డానికి ఎవరు సరిపోవండి. ఇఫ్ యూ ఆర్ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీ టీడీపీ ఆర్ రేపొద్దు టీడీపీ వాళ్ళే వైఎస్ఆర్సీ రావడానికి కూడా రాజ్యాంగబద్ధంగా ఏదైనా చేద్దాం అన్నప్పుడు ఎథికల్ బేసిస్ అనేది ఎవరు ఆపడానికి హక్కు లేదండి, మారొచ్చు. మీరు అన్నప్పుడు ఇందులో మేజర్ ఏంటంటే ఎందుకు వెళ్తున్నారు, 161 మెజారిటీ 163 164 వచ్చిన తర్వాత కూడా అవసరం ఏంటి, వీళ్ళకి అవసరం తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకేంటి, లేదా వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే వీళ్ళకి మెజారిటీ బొటాబొట్టి మెజారిటీ ఉన్నప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ చూడండి, తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ రేపొద్దున బట్టి అంటే ఒక 10 మంది మారిపోయినా అధికారం మార్చే సూచనలు ఉన్న తెలంగాణ లాంటి పరిస్థితుల్లో ఒక 10 మంది తీసుకుని ఉందాము, పార్టీ మార్పిద్దాం అనేది ఓకే మనం సర్లే ఇది అధికారం కోసం అని అనుకోవచ్చు కాక, బట్ అక్కడ అంత మెజారిటీ ఉండి బంపర్ మెజారిటీ ఉండి నెవర్ ఇన్ ద హిస్టరీ అవసరం ఏంటి అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు, అవునండి వాళ్ళకి అవకాశాలు డబ్బులు సంపాదించడానికి అంటారు. మరి వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అందుకే ఉన్నారా మీ పార్టీలో? అంతే కదా. అంటే వెళ్ళిపోతున్నప్పుడు బట్ట కాల్చి మీద వేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేకి ఓపెన్ సీక్రెట్. మనం ఇంతకాలం డిబేట్లు ఎప్పుడు కూడా మనం ఓపెన్ గా మాడుకో, ఎంతసేపటికి పక్కనోడు తప్పు మనం సచివం, పక్కనోడే రాంగ్, పక్కనోడు ఎప్పుడు రాంగ్ మనమే కరెక్ట్, వాడు తప్పు చేశాడు మనం ఇచ్చాం అంటే నిస్సగ్గుగా అబద్ధాలు చెప్పడం, లేదా నిజాయితీగా ఉన్నదంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం జరుగుతుంది. నేను యాజ్ ఎ జనసేన పార్టీగా మా ఐడియాలజీ అంటే మా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నేను ఇష్టపడేవాడిని కాదుగా నేను చెప్పగలను ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలోకి వస్తున్నాడంటే డెఫినెట్లీ ప్రజలకు సేవ ఒక్కటమనే కాదు సార్, చెయ్యాలని ఉంటుంది. అలాగే ఓన్లీ సంపాదించడానికే రారు, లేకపోతే ఓన్లీ ఏమంటారు అధికారం కోసమే రారు. అలా అనుకుంటే 175 మందికి అధికారం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. దెర్ విల్ బి మల్టీ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు. కానీ డబ్బు కోసం వస్తున్నారంటే 100లో 90% మందికి 100% 90% మందికి డెఫినెట్లీ వాళ్ళకి బిల్స్ రిలేటెడ్ క్లియరింగ్స్ కోసమే, ఎవరు నన్ను నా మీద కక్ష కట్టకూడదనో రేపు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది వ్యాపారంలో ఉంటారు. లేకపోతే మీరు చెప్పండి సార్, ఎవరు వ్యాపారం లేకుండా డబ్బులు పంచకుండా ఈ రోజు ఎవరు గెలుస్తున్నాడు చెప్పండి? మా జనసేనలో కూడా మేము పంచలేదు, కానీ వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు అని ఏదో మాట్లాడతారు, వేరే వాళ్ళు సపోర్ట్ చేశారు, ఎన్ఆర్ఐ సపోర్ట్ చేశారని మాట్లాడుతున్నారు. కానీ మా పార్టీ నుంచి వెళ్ళా మేము ట్రై చేసాం, అందుకే మాకు లాస్ట్ టైం 0 ఆల్మోస్ట్ 1 బికాస్ డబ్బులు పంచిపోతాయి. ఈసారి ఏమైందండి, గెలవాలని చెప్పి ప్రజల్లో నుంచి సపోర్ట్ వెళ్ళింది తప్పితే పార్టీ పరంగా మేము వెళ్ళలేదు. అదొకటి హ్యాపీ, ఎందుకంటే నేను జనసేన నుంచి గర్వంగా చెప్పుకోగలను. టీడీపీ పంచిందా యాజ్ అసోసియేట్ గా, బీజేపీ కూడా పార్టిసిపేట్ చేసి పంచిందా అంటే ఓపెన్ సీక్రెట్, పంచిందనే ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఎంతో కొంత మంచి ఉంటారు, అది డబ్బు రూపంలో లేకపోతే దేంట్లో టీవీ రూపంలో. నేను అదేనండి చెప్పేది, మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం కాసేపు. ఊరినే అంటే టీవీలో కూర్చున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడదు. డెఫినెట్ గా మనీ సర్క్యులేషన్ ఉంది, మనీ సర్క్యులేషన్ లేదని మాత్రం చెప్పకూడదు, మనీ సర్క్యులేషన్ ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చారు సార్? జనాలకే ఇచ్చింది.
మనం జనాలకే ఇచ్చింది, మరి ఆ డబ్బులు తిరిగి సంపాదించాలంటే రాజకీయం చేయాలిగా. సో ఇక ఈ ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేలు మారుతున్నారో మనం ఓడిపోయారు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయాలంటే అధికారంలో ఉండాలి, లేదా అధికారి పార్టీతో అంటకాగల. సో మెజారిటీ ఎవరైనా పార్టీ మారుతున్నారంటే ఐడియాలజీ టోటల్లీ చేంజ్ అయిపోవాలి. ఈ ఐడియాలజీ కరెక్ట్ కాదని రియలైజేషన్ ఉండాలి. రెండోది వాళ్ళకి సంబంధించిన బిజినెస్ వ్యాపారాలు ఉండాలి. మూడోది లేదు నాకు కొంత అధికారంలో ఉంటేనే నేను బతకగలనని ఒకలాంటి మైండ్ సెట్ ఉంటుంది కొంతమంది. ఈ 3 రీజన్స్ లేకపోతే ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది, ఆ వైబ్ అనేది కావాలి వాళ్ళకి. సో ఈ ఇందులో ఏదైనా అయ్యి ఉండొచ్చండి, ఒక రీజన్ కానీ 3 మిక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే రాజకీయం అంటే మనీ బేస్డ్ అయిపోయిందండి. సింపుల్ గా నిజంగా కాదని ఎవరిని చెప్పండి, ఎవరు చెప్పలేరు కదా. ఎందుకు మన ముసులు గుద్దులాట, చిన్నపిల్లల ముసులు గుద్దులాట్లేంటి, జరిగేది ఇదే, ఫ్యాక్ట్ అయితే ఇదే, సచ్చిళ్ళు ఎవరు లేరు కదా. కానీ మెయిన్ ఐడియాలజీలో మిస్ అయిన వైఎస్ఆర్సీపీ అంటే నాకు ఇంతసేపు చెప్పిన దానికి పర్పస్ ఏంటరా అంటే, ఒక ఐడియాలజీ ఉంటుంది సరే పార్టీకి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పార్టీని రన్ చేయడానికి, అధికారంలో రావడానికి ఫ్యాక్టర్స్, పరిపాలన కాదు. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక పరిపాలన అనేది మనీ బేస్డ్ కాదు. నువ్వు తీసుకునే పాలసీస్, నువ్వు ఎంత ఎగ్జిక్యూషన్ చేయగలుగుతున్నావు, ఎంత అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతున్నావు. నిన్ను ఎన్నుకుంది 100 మంది ప్రజల్లో అందరూ ఒక సెక్షన్ ఉండరు, అందరూ నీకు వెల్ఫేర్ స్కీమ్ కోసం ఓటేరు. నాకు రోడ్లు, వ్యాపారం, తక్కువ ట్యాక్సెస్, వాటరు, ఒక్కో రీజన్ ఉంటుంది. నువ్వు వైఎస్ఆర్సీపీ ఐడియాలజీ ఏంటి చెప్పండి. ఈ రోజు డేట్లో వైఎస్ఆర్సీపీ ఐడియాలజీ అంటే 10 మంది సెల్ ఫోన్లో న్యూడ్లు, వాడిని వీడిని బెదిరించడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు, అడ్డదిడ్డంగా సంపాదించడాలు, ఎలా రాజ్యాంగం ఫాలో అవ్వకుండా ఎలా పోలీసు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎలా కోర్టులు మేనేజ్ చేయాలి, అది కాదండి ఐడియాలజీ. కనపడుతుందా మీకు? ఏదన్నా ఇది ప్రజలకు మంచి ఐడియాలజీ కనపడిందా? డబ్బులు పంచి పెడుతున్నా అంటే గుడ్డి ముసలమ్మ చేస్తుంది. నువ్వెందుకు నన్ను కూర్చోబెట్టి నేను చేస్తా, దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు? ఎవరు ఒక గుడ్డి ముసలమ్మ కరుణానిధి గారు కూర్చోలేదు. అసలు ఏమి అభివృద్ధి జరిగిందే లేదా సార్? అభివృద్ధి అనేది సార్ ప్రజాస్వామ్యంలో ఇన్ని రకాల వ్యవస్థలు నడుస్తున్నప్పుడు, అంటే 3 వ్యవస్థలు ఉన్నాయి: అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కోర్టు వ్యవస్థ, నాలుగోది న్యాయ వ్యవస్థ, తర్వాత పోలీస్ వ్యవస్థ, అండ్ నాలుగోది మీడియా విచ్ ఇస్ ఇండిపెండెంట్. ఇన్ని వ్యవస్థలు నడుతున్నప్పుడు ఎంతో కొంత బేసిక్ స్ట్రక్చర్ జరుగుతుంది. మూడు అనేది అఫీషియల్ సార్, రాజ్యాంగంలో అవుట్ ఆఫ్ సిస్టమ్ లో మీడియా ఇస్ అనదర్ ఇండిపెండెంట్. ఓకే, ఇవి ఉన్నప్పుడు ఏమంటే సార్ కొంత భయంతో ఏం చేస్తారంటే మినిమం చేయాల్సిన చేస్తారు, అఫీషియల్ గా డాక్యుమెంటేషన్ చేస్తారు. ఎందుకంటే బ్లంట్ గా చేయలేరు కదా. దాని వల్ల మీరు చేసినా చేయకపోయినా కొంత మూవ్మెంట్ ఉంటుంది. మీరు అసలు ఒక ముఖ్యమంత్రి లేకుండా ఒక గవర్నర్ పెట్టి రన్ చేయలేమా సార్? అడుగుతున్నా నేను. ముఖ్యమంత్రి పెట్టకుండా గవర్నర్ పెడితే మినిమం రోడ్లు పడవా? పడతాయిగా. గవర్నర్ వ్యవస్థ మనం చూడలేదా? రాష్ట్రపతి పాలన మనం ఎప్పుడు చూడలేదా? మరి అప్పుడు ఎందుకు అభివృద్ధి జరుగుతుంది? ఎవరు అభివృద్ధి కింద కదా. దట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద పర్సన్. కొన్ని ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది, అయితే నా ఉద్దేశం అంటే సార్, ఈ వైఎస్ఆర్సీపీకి ఐడియాలజీ లేదు సార్. ఈ పార్టీకి, ఈ పార్టీ ఎంతసేపటికి దోచుకుందామా, ఎవరో ఒకరిని బెదిరిద్దామా, నా అధికారం అడ్డు పెట్టుకొని నా కాదు పని చేయించుకుందామా? మరి ప్రజలకు ఏం చేశారని దాని మీద కదా ఇంత. నిజంగానే మీరు నిజంగానే అన్నదానికి అనుకుందాం, ఒక మాట అనుకుందాం. కానీ నిజంగానే మరి ఇంకా ప్రజల్లో, ఇందాక నేను మన చౌదరి గారిని అన్నట్టుగా 40% షేర్ ఉంటే అది ప్రజల్లో ఇంకా మద్దతు ఉన్నట్టే కదా సార్. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మొన్న? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఓటేయడానికి? మరి వైసీపీ మీద మనం సార్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాకు? నాకు ఆ రోజు నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఓటేయడం? ఇప్పుడు 2 ఆప్షన్స్. పార్టీలు 4 కాడే. ఆ రోజు నాకు వైఎస్ఆర్సీపీ, జగన్ వైఎస్ఆర్సీపీ అనే ప్రజలు విడిపోయారు. మెజారిటీ మొన్న అనుకున్నారు. ఈవెన్ తో నేను జనసేన చెప్తున్నా కదా, మా వాళ్ళ ఎనర్జీ సపోర్ట్ అవ్వచ్చు, కానీ ఈ క్రూషియల్ విన్నింగ్ సీట్స్ ఏదైతే ఎక్స్ట్రా వచ్చినాయో ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఉండకూడదు అని మైండ్ సెట్ లో వేసిన ఓటర్స్ 10%, 15%. ఓకే, వాళ్ళు యాంటీ జగనే ఎక్కువ ఉంది చాలా మంది లాస్ట్ టైం. ఓకే, అయితే నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు చేసిన రాజ్యాధికారం ఏదో ఉందో ఈ 3 వ్యవస్థలు దాడి చేసిన అధికారం, దానివల్ల ఈ రోజు నడుగుతున్న కాదంబరి కేసు కావచ్చు, లేకపోతే ఎవరికైతే తప్పుడు కేసులు పెట్టినవి కావచ్చు, లేకపోతే ఈ రోజు ఇసుక దాంట్లో వచ్చిన అమౌంట్లు కావచ్చు, వితౌట్ లెక్కలు లేకుండా పక్కదారి పెట్టిన డబ్బులు కావచ్చు, ఒక పర్పస్ కాదు ఇంకో పర్పస్ కి. ఎక్కడి నుంచి జరిగింది సార్? ఎంత ధైర్యం ఉంటే ఒకడు ఇప్పుడు మన అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో, గవర్నమెంట్ అకౌంట్లో 20 కోట్లు లోన్ వస్తే ఎంత ధైర్యం, ఎంత రాజకీయ వ్యవస్థ వాడకపోతే, ఎంత పర్సనల్ గా వాడకపోతే ఆ డబ్బులు డైవర్ట్ చేయగలరు సార్? అది జరిగింది. ఇది అవుట్ ఆఫ్ ద రాజకీయ పార్టీ కాదు. నన్ను దొంగగా ముద్రించారని యుగోకి తీసుకొని వాళ్ళ సొంత డబ్బులు ఒక కులం వాళ్ళని సపోర్ట్ చేసుకుని రాజకీయంలోకి వచ్చిన ఒక పార్టీ వ్యవస్థ ఇది. ప్రజల కోసం వచ్చిన వ్యవస్థ కాదు. దానివల్లే ఈ రోజు మనం ఇంత అరాచకం చేస్తున్నాం. హౌ కెన్ యూ సే దట్? ఒక అమ్మాయికి చేసింది ఎందుకు రాలేదని ఇందాక మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యంగా ఉందండి.
అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎవరు ఫైట్ చేయలేరు. నువ్వు అరెస్ట్ చేసి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరైనా నేనైనా ఇంత గట్టిగా మాట్లాడండి, ఏరా నువ్వు ఆ రోజు నువ్వు టీవీ షోలో ఇలా మాట్లాడని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తే నేను అప్పుడు సైలెంట్గా ఉంటాను, లేకపోతే చంపేస్తాను భయం ఉంటుంది కదా. నేను అధికారంలో ఉన్నారు మీరు, ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు? కేసీఆర్. మీ దొందు ఉందే కదా, భయపడతారు కదా, ఆ మాత్రం సెన్స్ లేదా? ఆమె భయపడింది పెట్టింది. ఇప్పుడు కొంచెం ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు బెదిరించారంటారా గట్టిగా? మేడం సార్ మనం పార్టీలకు అతీతంగా దీన్ని ఉంచాలండి. ఈ రోజు ఆమె మీద రకరకాల కథనాలు వస్తున్నాయి సార్. ఎందుకంటే 2009 నుంచే ఏదైతే ఈ కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి దాదాపుగా 1,32,00,000 రూపాయలు ఆమె తీసుకోవడం, ఆమెతో వాళ్ళిద్దరి మధ్య దాదాపుగా 15 సంవత్సరాలు ఇదే వ్యవహారం నడవడం, ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. ఉద్దేశం ఒకటే సార్, ఒక పర్సన్స్ మధ్య చాలా ట్రాన్సాక్షన్ జరగవచ్చు కాక అప్పటి నుంచి జరగాలి కదా. అప్పుడే మనకి ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టాలి కదా. అప్పట్లోనే ఈ అమ్మాయి ఇదే ఇష్యూ వేయాలి కదా. ఇదే కుక్కల విద్యాసాగర్ గారు ఇదే ఇబ్రహీంపట్నంలో PS లో కేసు పెట్టారు, దాని మీద FIR కూడా నమోదైందని చెప్పేసి అంటున్నారు. ఏ ఇయర్లో? అది 2009 తర్వాత 2023లో రీసెంట్. ముందు చెప్పలేదు, నేను 2009 అన్నారు కదా. 2009 ఎందుకు అవ్వలేదు? అవును, జస్ట్ ఆస్కింగ్ యూ సార్. 2009 ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు ఎందుకైంది? ఇది అధికార దుర్వినియోగం సార్, అంతే తప్పితే మనం పార్టీలకు అతీతంగా ఇంత అరాచకాన్ని మనం ఖండించాలి. నిజంగా ఇన్నాళ్ళు ఆమె టార్చర్ పెట్టుంటే, ఇన్నాళ్ళు నిజంగా బ్లాక్మెయిల్ చేస్తుంటే, ఇన్ని రోజులు ఎదుగు పెట్టారు. ఎంతమంది బయట రాదు సార్, ఎంతమంది బయట రాదు చెప్పండి. ఇంత ఉంటే ఖచ్చితంగా ఉంది. ఇది ఖచ్చితంగా పర్సనల్లో ఒక పర్సన్ మనం ఏదైతే కథనాలు వింటున్నామో డెఫినెట్లీ 90% దాంట్లో ఉంది సార్. ఆ అమ్మాయి సైడ్ అసలు తప్పలేదంటే నేను ఇక్కడ కూర్చొని మనం జడ్జిమెంట్ ఇవ్వలేదు, మనం జడ్జిలు కాదు. కానీ ఆ అమ్మాయి సైడ్ ఏదో మిస్టేక్ ఉంటుంది. అసలు ఎంటర్టైన్ చేసింది కదా వాళ్ళని. యూ షుడ్ హావ్ నాట్ ఎంటర్టైన్ ఎనీవే. వాళ్ళని కలవడం కానీ, వాళ్ళతో క్లోజ్ గా మూవడం కానీ ఫస్ట్ చేయడం వల్లే కదా నీ దగ్గర క్లోజ్ గా అయ్యారు. క్లోజ్ అయినప్పుడు అంతే కదండి, మీ ఇద్దరు ఏదో క్లోజ్ గా ఉన్నారు, దాని టైంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఇష్యూ వచ్చింది, దాన్ని తీసుకొచ్చి ఒక రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్ర పరువు తీయదు కదా. మీ పవర్ ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి. దట్ ఈస్ రిలేటెడ్ టు MP MLA షిఫ్టింగ్ అండ్ కాదాంబరి కేసు అండి. ఇదైతే అవుట్ అండ్ అవుట్ రైట్ అధికార దుర్వినియోగం అండి. ఆ ఆఫీసర్స్ ని అకౌంటబిలిటీ క్రియేట్ చేయమని జనసేన నుంచి డిమాండ్ చేస్తున్నాను. థర్డ్ పార్టీ గుడ్లవల్లేరులో ఏం జరిగిందంటే, ఇది సంవత్సరం నుంచి జరుగుతున్న ఇష్యూ అంటండి. ఇది ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఒక అబ్బాయి మధ్య ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. ఆ అమ్మాయి అతనితో పాటు ఒక ఓయో రూమ్కి వెళ్తే అది అతను రికార్డ్ చేసి వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేసుకుంటే ఆ అమ్మాయి భయపడింది. ఆ భయంతో మనోడు ఆ అమ్మాయిని బెదిరించి ఇది చెప్పాడు చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయి చేత కెమెరా పెట్టించాడు అక్కడ బాత్రూమ్. సో ఇది ఎలాంటిదంటే అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది అతనికి? అది చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పలేనితనం, నా వీడియో బయటకు వస్తుంది, దానివల్ల ఈరోజు 200 మంది అయ్యారు. ఆల్రెడీ CM గారు ప్రోబ్ చేయమని చెప్పారంట కేసు మొత్తాన్ని, చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రోబ్ చేయమని చెప్పారంట. సో దానికి సంబంధించి వచ్చి ఎవరైనా సరే కఠినంగా ఇలాంటి వాటికి, ఎందుకంటే మనం బెంగాల్లో చూస్తున్నాం సార్ ఎంత దారుణంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో మన అంటే ఆంధ్రప్రదేశ్ పోయిన పేరుని తిరిగి తీసుకురావాలంటే కఠినంగా వ్యవహరించాలి సార్. ఎవరైతే ఇప్పుడే బయటకు వస్తున్నారు చాలా మంది, ఈవెన్ రికార్డుల దాహనం కేసు కావచ్చు, తప్పుడు కేసు కావచ్చు. నేను ఎన్నిసార్లు మీ డిబేట్లు చెప్పాను, మా నాన్న మీద 31 తప్పుడు కేసులు పెట్టారు. జస్ట్ అమరావతి ఉద్యమంలో చేసినందుకు రకరకాల కేసులు పెట్టి 30 రోజులు చెయ్యిపోయినా కానీ జైల్లో పెట్టారు. అవన్నీ అవసరం లేని పనులు. ఒక రైతు కూలీని మీరు పెట్టారంటే ఏంటి అనేది అరాచకం అనేది ఉంది. ఇలా బయటకు రాని కేసులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటి కఠినంగా చేస్తే మన స్టేట్ని అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఈ రోజు గమనిస్తే సార్, అమరావతి వచ్చినా ఏదో ఈ మూవ్మెంట్ వచ్చినా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా క్రియేట్ చేసినా భయపడుతున్నారు ఇన్వెస్టర్స్. కానీ వెళ్ళి ఎందుకు ఉండాలి? మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ పోయిందనుకో, మళ్ళీ వాడు వచ్చాడనుకో, ఇక్కడ బతకడానికి ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ బాగుంటే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఇలాంటి అరాచకాలు చేశారో కఠినంగా అకౌంటబిలిటీతో శిక్ష క్రియేట్ చేయడం కానీ, ప్రాపర్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది కూడా. రైట్ బాలాగారు, వీళ్ళు మొత్తం ముగ్గురు పార్టీ, ఎందుకంటే పార్టీలు తీసుకున్న తర్వాత ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీ వాదన ఏంటన్నా, ఇప్పుడు మీరు ఎవరెవరిని ఏ క్వశ్చన్లు అడుగుతారో అడగండి, తప్పేం లేదు. సో నేనేమంటున్నానంటే, మరి నిజంగానే ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా కూడా దీని మీద మరి మీకున్నటువంటి సమాచారం ఏంటి? నిజంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తారు మీకేమనిపిస్తుంది? ఒకటి ఫస్ట్ ఈ జత్వానీ ఇష్యూ అయితే చాలా సింపుల్గా తీసేది. ఓకే, ఎక్కడే కానీ మీడియాలో వచ్చే కథనాలకి చైన్ లింక్ అవ్వట్లే. క్రైమ్ సీన్ అనేది ఎప్పుడు కూడా కనెక్షన్స్ ఉంటాయి. అసలు కనెక్షన్స్ అనేది కనిపించదు. ఎక్కడి నుంచో ఒక అమ్మాయి గుజరాత్ అంటారు, బాంబే అంటారు, మహారాష్ట్ర మోడల్ అంటారు, ఒక హీరోయిన్ అంటారు, తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయింది ఏదో అనుకుంటే వెరీ ఫన్. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి. ఓకే, ఆంధ్రాకి ఏం సంబంధం? ఆంధ్రాలో కూడా ఉంది ఇండస్ట్రీ, వైజాగ్లో ఉందిగా. ఎవరు చెప్పారండి? మీరు
వైజాగ్లో స్టూడియోస్ స్టూడియోస్ ఎక్కడ జరుగుతున్నాయి స్టూడియోస్? షూటింగ్కి వెళ్తా ఉన్నారు ఇక్కడి నాకు నుంచి. తెలిసి నేను 2020 నుంచి కోవిడ్ నుంచి 2024 వరకు ఇప్పుడు కూడా అక్కడే ఉంటాను, అక్కడి నుంచి వస్తుంటాను. Okay. నేను ఎప్పుడు ఆడ షూటింగ్ చేసినవి రేర్ కేసెస్. ఎంత మాట అన్నారు? రాజమండ్రి- గోల్డ్ షూటింగ్ రాజమండ్రి, వైజాగ్లో చాలా బాగా జరుగుతుంది. ఈ మధ్య కాలం ఎక్కువ జరుగుతుంది షూటింగ్స్. రేర్ ఆఫ్ ద రేర్ కేసెస్ షూటింగ్ జరగడం తప్ప ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉంది. ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవచ్చు. లేదులేండి, ఇండస్ట్రీ 40-50 మూవీస్ Show జరుగుతూ ఉంటాయి. వెళ్ళి తీసి రావడం వేరు, విజిటింగ్ ఇస్ డిఫరెంట్, ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్. ఐ హావ్ బీన్ షూటెడ్ అక్కడికి వెళ్ళి చూశాను కాబట్టి అక్కడ ఎన్ని సినిమా వస్తున్నాయి నేను చూశాను. రైట్ రైట్ అది. రైట్ కంటిన్యూ. మీరు అన్నట్టు TFI లేదు అక్కడ. మీరు హైదరాబాద్ అనేది ఇండస్ట్రీ. ఇక్కడికి వస్తారు, రెంట్ హౌస్ తీసుకుంటారు. ఉంటారు, అవును. ట్రై చేసుకుంటారు, ఆపర్చునిటీస్ వస్తాయి, అవును. ఎలివేట్ అవుతారు. ఎస్. ఆంధ్రప్రదేశ్ అది ఉందా? లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, షూటింగ్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. రైట్. అక్కడ ఈమె ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ చేయడానికి కానీ ఏంటి కనెక్షన్స్? ఫస్ట్ అసలు వైసీపీ గవర్నమెంట్ ఈమెకున్న కనెక్షన్స్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఇవన్నీ ఇన్లాజికల్ మైండ్స్ తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది కదా, నువ్వు ఇంత హంగామా చేస్తున్నావు కదా, ఎందుకబ్బా నువ్వు నీ దగ్గర టూల్ లేదా ఏంటి? ఆ అమ్మాయి ఫోన్ నెంబరు నువ్వు మెన్షన్ చేస్తే నీ సిస్టంలో, నీ సాఫ్ట్వేర్లో ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు ఆమె సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి ఈజీ తీసి ముందర పెట్టే అయిపోయింది కదా వైట్ పేపర్లో. ఇంత ఈజీ కేసుని ఎందుకంత కాంప్లికేట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. వై? మీరు అంత ట్రాన్స్పరెంట్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రోబ్ మొత్తం చేయాలంటున్నారు కదా, అంత రిస్క్ ఎందుకు? 2 నిమిషాలు నీ ఫోన్ నెంబర్ కొడితే వాళ్ళకి టూల్ ఉంటుంది సిఐడిలో, లేకపోతే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది, క్రైమ్ స్టేషన్లలో. ఆ ఫోన్ కొట్టు, సిగ్నల్ ది, గూగుల్ మ్యాప్ ది, అయిపోయింది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇప్పుడు ఏదో 45 days ఎక్కడ పెట్టారన్నారు, తీయండి. సింపుల్ లాజిక్. అక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది? మీరే కదా పవర్ లో ఉన్నారు, ఇప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారు, బాగుంది, వెరీ వెల్. ఇట్లాంటివన్నీ బయటికి రావాల్సిందే. ఎందుకంటే అమ్మాయిల మీద ఎట్లాంటి దౌర్జన్యాలు జరిగినా ఎవరు సహించం. అవును. నేనైతే అమ్మాయిలు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఎంపవర్ అవ్వాలని చెప్పేసి. ఎంపవర్ అవ్వడం వేరు, దాన్ని ఎంఫసైజ్ చేసుకొని మిస్యూజ్ చేయడం వేరు. మిస్యూజ్ ఎవరు చేసుకోకూడదు. గర్ల్ కి సింపతి ఉండాలి, ఆ సింపతిని బేస్ చేసుకొని నేను ఎంపతి చేసుకుంటానంటే కష్టం, అలా ఉండకూడదు. ఇప్పుడు నేను ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈమె చెప్పేదాన్ని బట్టి సపోజ్ అనుకుందాం అప్పుడు గవర్నమెంట్ మీద ఈమె ఫైట్ చేయలేకపోయింది, రైట్, కరెక్టే. అసలు ఈమెకి గవర్నమెంట్కి ఏం సంబంధం? అది ఎవరు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కి సంబంధం లేకపోవచ్చు, గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులకు సంబంధం ఉండొచ్చు కదా. గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే అంటే ఎవరో కింద వాళ్ళు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి జనసేన ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళే ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఇప్పుడు వేరే ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. లాజిక్ క్వశ్చన్ అదే. నేను ఏమంటున్నా, ఇక్కడ ఎక్కడో ఊర్లో చేసే కార్యకర్త చేసిన పనులు పిఎం నరేంద్ర మోడీకి ఏమైనా తెలుస్తుందా? ఫోన్ చేసి చెప్తారా, హలో సార్ నరేంద్ర మోడీ గారు, నేను బీజేపీ కార్యకర్తనండి, నేను ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నాను, మీరు నన్ను కాపాడండి, ఈ పోలీసులకు ఇన్స్ట్రక్షన్ చేయమని చెప్పేస్తారా? సేమ్ టు సేమ్. ఓకే. ఇప్పుడు జనసేన పార్టీలో అయినా, టీడీపీ పార్టీలో అయినా, బీజేపీ పార్టీలో అయినా ఎవరో ఏదో చేస్తారు, కానీ పార్టీలకు ఆపాదిస్తారు. అట్లనే వైసీపీ పార్టీలో కూడా ఎవరో చేస్తుంటారు, కానీ అది పార్టీ అంటే ఒక వ్యక్తికి పార్టీ తప్ప ఇంకోటి ఉండదా? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అసోసియేషన్స్ ఏదో ఉంది, ఇన్ని రోజులు సజావుగా సాగిందని చెప్పేసి అని ఇందాక బోస్ గారు అన్నారు. చెడినప్పుడే ఇలాంటివి వస్తాయి. మరి మంచిగా ఉన్న టైంలో అంతా మరి ఆ కథనాలు ఎందుకు బయట పెట్టరు? ఇప్పుడు సరే సపోజ్ ఇష్యూ వచ్చింది కాబట్టి బయట పెడతారు సార్. వాట్ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీడియాలో ఒకటే కథనాలు సెలెక్టివ్ గా ఎందుకు వేస్తున్నారు? ఆర్టికల్ 14 ని మీరు ఎందుకు వైలేట్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా ఉన్నాయి ఇష్యూస్, నేను 100 ఇష్యూస్ చెప్తా, అందరి దగ్గర కెమెరాలు పెడతారా? అందరి దగ్గర కెమెరాలు పెట్టండి, అందరి ఇష్యూస్ కూడా తీసుకురండి. ఎందుకు మీరు సెలెక్టివ్ గా వీడి పర్సనల్